గుడ్ ఈవినింగ్ మిత్రులారా. ఈరోజు మనం యూజీసీ నెట్ కొరకు కానీ జేఎల్ డిఎల్ అలాగే సెట్ కొరకు ఏ ప్రామాణిక పుస్తకాలు చదవాలో ఒకసారి తెలుసుకుందాం. మనకు ముఖ్యంగా నెట్ యూనిట్లో 10 యూనిట్స్ ఉంటాయి ఆ సిలబస్లో. అందులో భాషా శాస్త్రానికి సంబంధించిన యూనిట్లు మొదటగా 2 ఉంటాయి. వాటి కోసం వచ్చేసిన బుక్స్ ఏమో ఆధునిక భాషా శాస్త్ర సిద్ధాంతాలు పిఎస్ సుబ్రహ్మణ్యం, తెలుగు భాషా చరిత్ర ఆచార్య భద్రరాజ కృష్ణమూర్తి, ద్రావిడ భాషలు పిఎస్ సుబ్రహ్మణ్యం గారిది. అలాగే ఇక్కడనే వాక్యం గురించి అడిగే సందర్భంలో తెలుగు వాక్యం గురించి అడిగే సందర్భాల్లో తెలుగు వాక్యం చేకూరు రామారావు గారిది. ఇవన్నీ పుస్తకాలు కూడా మనకు భాషా శాస్త్రానికి ఉపయోగపడే పుస్తకాలు. దీనితో పాటుగా ఆధునిక తెలుగు భాష నిర్మాణం ఇది కూడా ఉపయోగపడుతుంది. ఇంకా భాషాశాస్త్రం సంబంధించిన ఇతర పుస్తకాలు ఏవైనా ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇవి ప్రామాణిక పుస్తకాలు భాషాశాస్త్రం సంబంధించింది. నెక్స్ట్ ప్రాచీన సాహిత్య చరిత్ర పుస్తకాలు చూసుకుంటే, ప్రాచీన సాహిత్య చరిత్ర కొరకు ముఖ్యంగా జి నాగయ్య గారి యొక్క 2 పుస్తకాలు కూడా ఎంతో ప్రామాణికమైనవి. ఈ 2 పుస్తకాలు కూడా దీంతో పాటుగా ద్వానశాస్త్రి గారి బుక్ ఉంటే కూడా తీసుకోవచ్చు. ఇది ప్రాచీన సాహిత్య చరిత్ర కొరకు మీకు ఎంతగానో ఉపయోగపడుతున్నాయి. నెక్స్ట్ తర్వాత జానపద విజ్ఞానం గురించి చూసుకున్నట్లయితే, జానపద విజ్ఞానంలో మొదటగా ఆంధ్రుల జానపద విజ్ఞానం ఆర్విఎస్ సుందరం గారి యొక్క పుస్తకము, అలాగే జానపద విజ్ఞాన అధ్యయనం జిఎస్ మోహన్ గారిది, తెలుగువారి జానపద కళారూపాలు మిక్కిలినేని రాధాకృష్ణమూర్తి. ఈ 3 బుక్స్ కూడా మీకు జానపదానికి సంబంధించిన బుక్స్. తర్వాత సంస్కృత సాహిత్య చరిత్రకు సంబంధించి కేవలం ఒకే ఒక బుక్ ఉంది. అది సంస్కృత సాహిత్య చరిత్ర డాక్టర్ ముదిగంటి సుజాత రెడ్డి గారు రచించినటువంటిది. ఇది సంస్కృత సాహిత్యానికి మొత్తానికి కూడా ఒకటే పుస్తకము, ఇది సరిపోతుంది. ఆ తర్వాత ఆధునిక సాహిత్యం, తర్వాత ప్రక్రియలు, కవిత్యోద్యమాలకు సంబంధించిన పుస్తకం ఆధునిక కవిత్వం సంప్రదాయములు ప్రయోగములు డాక్టర్ సినారె గారి యొక్క పుస్తకము. దీంతో పాటుగా తెలుగు అకాడమీ వారిది తెలుగులో కవిత్యోద్యమాలు అనేటువంటి తెలుగు అకాడమీ పుస్తకము, తెలుగులో కవితా విప్లవాల స్వరూపం బిల్చేరు నారాయణరావు గారిది. ఇవి సరిపోతాయి. దీనితో పాటుగా ఇంకా ఆధునిక కవుల గురించి కావాలంటే 20వ శతాబ్ది తెలుగు సాహిత్య చరిత్ర ఆచార్య ఎస్వి రామారావు గారు, తెలంగాణ ఆధునిక సాహిత్య చరిత్ర తెలుగు అకాడమీ వారి. ఇవన్నీ కూడా ఇవి మనకు ఆధునిక సాహిత్యానికి సంబంధించిన పుస్తకాలండి. నెక్స్ట్ వ్యాకరణం గురించి చూసుకున్నట్లయితే బాల వ్యాకరణం సంబంధించిన